అమరావతి నిర్మాణానికి ముందు శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిలో భాగంగా వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులతో పాటు రాజధాని రైతులు భారీగా హాజరు కానున్నారు. శ్రీనివాస కళ్యాణానికి జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని వెంకటపాలెం నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అమరావతి పరిరక్షకుడైన శ్రీ శ్రీనివాసుని కళ్యాణోత్సవానికి వెంకటపాలెం గ్రామం అంగరంగ వైభవంగా సిద్ధమవుతోంది. ముఖ్యంగా అమరావతి ముఖద్వారమైనటువంటి వెంకటపాలెం గ్రామంలో ఉన్నటువంటి టీటీడీ నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈరోజు శ్రీనివాస కళ్యాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా నిర్వహిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి మందడంకు ప్రతి 5 నిమిషాలకు బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అరటి, టెంకాయ తోరణాలతో అలంకరించారు. విఐపి ద్వారాన్నైతే సింహద్వారంగా, అదేవిధంగా భక్తులు వచ్చే ద్వారాన్ని మహాగజ ద్వారంగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు చెన్నై నుంచి వచ్చినటువంటి ప్రియా సిస్టర్స్ అన్నమాచార్య సంకీర్తనలతో పాటు అన్నమాచార్య పితామహుడైనటువంటి అన్నమాచార్య కీర్తనలను కూడా ఇక్కడ ఆలపిస్తారు. తరువాత శ్రీనివాసుని యొక్క కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు, అదేవిధంగా 18 ఎల్ఈడి స్క్రీన్లు, 25 జనరేటర్లు, దశావతారాల వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవార్ల కటౌట్లు, ఆలయ పరిసరాల్లో మొత్తం 60 తోరణాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూర్తి స్థాయిలో విద్యుత్ అలంకరణతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు 27,000 మంది వరకు కూడా భక్తులు వస్తారని భావిస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి పనులు పునఃప్రారంభానికి ఇదే నెల ఆఖరి వారంలో లేదా 3వ వారంలో ప్రధాని వచ్చి శంకుస్థాపన చేస్తారు మరలా అని చెబుతున్న తరుణంలో ఇదొక శుభసూచకంగా ఇక్కడ శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని ముఖ్యమంత్రి తలంచారు. దానిలో భాగంగా టీటీడీ ఈ ఏర్పాట్లను భారీ ఎత్తున చేసింది. ఈ గ్యాలరీల్లో విఐపీలకు, అదేవిధంగా రాజధాని రైతులకు, అదేవిధంగా భక్తులకు వేరువేరుగా గ్యాలరీలు పెట్టడంతో పాటు వచ్చిన భక్తులకు భోజన సదుపాయంతో పాటు వారికి శ్రీవారి ప్రసాదం అందజేయడంతో పాటు శ్రీవారికి సంబంధించిన కిట్ బ్యాగ్ను కూడా అందజేయబోతున్నారు. మొత్తం 27,000 మంది భక్తులు 24 గ్రామాల నుంచి, అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా రానుండడంతో టీటీడీ, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు వచ్చి ఇక్కడ ఏర్పాట్లను సమీక్షించారు. టీటీడీ చైర్మన్, అదేవిధంగా ఈవోలు కూడా ఇక్కడ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సమీక్షించి సంతృప్తినైతే వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం శ్రీనివాస కళ్యాణం చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తారనే అంచనా అయితే ఉంది. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వెంకటపాలెం, అమరావతి, వెంకటేశ్వర.